ఇదే రంగనాథ్ గారి ఇల్లు. ఈయన మంచి బిజినెస్ దారు. ఈమె లక్ష్మి, రంగనాథ్ భార్య. పెళ్ళై 20 ఏళ్ళైనా ఇప్పటికీ పిల్లలు పుట్టలే. ఈ లక్ష్మికి ఒక చెల్లె ఉంది. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో మరదలు అయిన లలితను రంగనాథ్ పెంచి పెద్ద చేసిండు. పెళ్ళిడొచ్చిన అమ్మాయికి పెళ్లి చేద్దామని లక్ష్మి రంగనాథ్ని ఎప్పుడూ అడుగుతుంది. కానీ రంగనాథ్ మంచి సంబంధాల కోసం చూస్తున్నా అంటూ దాటవేస్తాడు. ఎందుకంటే మరదలు లలిత మీద రంగనాథ్ కోరిక ఉంది కాబట్టి. అన్నీ మాట్లాడుకుంటేలా వీడియో చూద్దామా మరి? ఏమండి, మా చెల్లెకి పెళ్లి చేద్దామని చెప్తే కదా, మంచి సంబంధం చూడవన్నా. ఏం చేసినా చూస్తున్న లక్ష్మి, మంచి సంబంధం దొరకాలి కదా. దానికి ఇప్పుడు 25 సంవత్సరాలు. ఈడొచ్చిన పిల్లను ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటావు? దానికి పెళ్లి చేయాలని నాకు ఉంటే కదా సంబంధం చూడ్డానికి. దాన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది ఎవరికో ఇచ్చి చేయడానికి కాదు. ఏమండి, ఏం ఆలోచిస్తాను? ఏం లేదు లక్ష్మి, మంచి సంబంధం కోసం ఆలోచిస్తున్నా. సరేగానే రైస్ మిల్కు టైం అయింది. లంచ్ బాక్స్ రెడీ చేసావా? లలిత రెడీ చేసింది, తీసుకొని వెళ్ళు. సరే లక్ష్మి, పోయేస్తా మరి. ఇదిగోండి బాబా. బావా వదలండి, ఇది కరెక్ట్ కాదు. వదలండి బావా, ప్లీజ్ వదల. ప్లీజ్ లలిత, నువ్వు నాకు దూరపు దానివా, మరదలివేగా. మీ అక్కని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టకపోయారు. మన ఇద్దరం ఒకటై ఒక బిడ్డకు జన్మనిద్దాం. మనందరం హ్యాపీగా ఉండొచ్చు. ప్లీజ్ బావా, మీరు వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి బావా. సరే, మన ఇద్దరం ఒక్కటే అంత వరకు ఈ ముచ్చట మీ అక్క చెప్పకు. ఎవర్రా నువ్వు? నా మరదలతో మాట్లాడుతున్నావు? లవ్వేం కాదు కదా. క్షమించండి సార్, లలిత నేను ప్రేమించుకుంటున్నాం. మీరు సరే అంటే మా అమ్మ నాన్నని తీసుకొచ్చి మీతో మాట్లాడు. మీరు కాదంటే పెళ్లి చూపులు ఆగుతాయేమో కానీ పెళ్లి మాత్రం ఆగదు. ఎంత ధైర్యం నీకు? నాకెదురు చెప్తున్నావు? నా మరదల జోలికతే చంపెత్తా. సార్, చనిపోయినా పర్లేదు, చచ్చిపోయేటప్పుడు కూడా లలిత అన్న ఎంబడి తీసుకోపోతే కానీ నీకు మాత్రం దక్కనియ్యా. వీడన్నంత పని చేసేటట్టుండు, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ టైం కానీ టైం తాగుడేంద్రే అన్నా, నాకు ఎట్లైనా పిల్లలు అయితట్లేరు. అనాథాశ్రమం నుంచి ఒక పాపనన్న బాబునన్న తెచ్చుకొని పెంచుకుందాం అనుకుంటున్నా. అనాథాశ్రమం నుంచి తీసుకొస్తే నీ పిల్లలు అవుతారా? నీ రక్తం పంచుకొని పుడితే నీ పిల్లలు అవుతారు.
రెండు పోతా రేయ్ లక్ష్మి లక్ష్మి లలిత అక్కడ పోయింది. బాత్రూమ్కి వెళ్ళింది బావా. లలిత ఇన్ని రోజులు నేను చాలా బాధ పెట్టినా, ఇక్కడ నేను ఏమనను, నీకు నచ్చినట్టు బతుకు సరేనా? ఇవి నీకు ఇష్టమైన అడ్డుపల్లి తెచ్చినా తిను. ఏమండి, కాలు చేతులు కడుక్కోండి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, నేను చాయ్ పెడితే తాగుతాను. ఏమైంది? తల తింటే నిద్ర వస్తుంది. సరే కాబట్టి వెళ్ళదు. అంత ఘోరం జరిగిందా? మీ బావ అంతా తెగించిండా? సరే లలిత, అవన్నీ మర్చిపో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నువ్వు మోసపోయి చెడిపోయినావు కాబట్టి చెడిపోయినట్టు అసలు లెక్కలకి రాదు. అది కావాలని చెడిపోతేనే చెడిపోయినట్టు. నువ్వు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు, సరేనా? నువ్వు వేరే పెళ్లి చేసుకోరాదు. నాకు ఈ ఆగు లలిత, భూమి మీద బతకాలని లేదు నాకు. లలిత నేను చెప్పేది ఒక్కసారి.
హలో చెల్లె ఏడున్నవే? పొద్దున్న నుంచి ఎంకులాడుతానా, ఫోన్ ఎత్తుతలేవు, చీకటి అవుతుంది. అమ్మా నేను మీ చెల్లె వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నా అమ్మా. మీ చెల్లె సత్తా అనుకుంటా అటు బయలు పొంటి ఉరుకుతుంది. ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడ గంగమ్మ చెరువు కట్ట మీద ఉన్నా. అబ్బో కొంచెం ఆగబట్టవని నా అత్తానా. సరే తొందర రాండి అమ్మా మీరు. అమ్మా మీరు తొందర రండి అమ్మా. వెళ్తానే చెప్తా అర్థం చేసుకోవా? నువ్వు లేకుంటే ఎట్లా బతుకుతా మెంటల్దానా? ఊకోరా నాకు బతకాలని లేదు అక్క. బావ నన్ను పాడు చేసిండక్క. ఎప్పుడే? నిన్న రాత్రి రాత్రి ఏం జరిగిందో తెలుసా? నన్ను క్షమించు లక్ష్మి. మనకు వారసులు లేదన్న ఉద్దేశంతోనే లలితని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ లలిత ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అతను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మనకు వారసులు లేక మన అనాథలైతన్న ఉద్దేశంతోనే గిట్లేసిన. ఇది జరిగింది. చూడు బాబు, నా చెల్లెని ఎక్కడైనా దూరంగా తీసుకుపోయి పెళ్లి చేసుకొని మంచిగా బతుకుర్రి. బావకు పిల్లలు లేరని ఉద్దేశంతో అట్లా చేసిండే. అయినా మీ బావ తప్పే. పిల్లలు లేని నాకు త్వరలో ఒక వారసుని ఇస్తావా చెల్లె?